జార్ఖండ్‌లోని సారంద అడవుల్లో భీకర కాల్పులు జరిగాయి. మావోయిస్టు పార్టీ సభ్యులకు, సాయుధ బలగాలకు, అట్లాగే పోలీసు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇందులో మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బిస్రా కూడా ఉన్నట్టు జార్ఖండ్ పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా అంటే నేను ఈ వీడియో చేసే సమయానికి అధికారికంగా మిసిర్ బిస్రా కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయాడా లేదా అన్నది మాత్రం పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. తర్వాత మావోయిస్టు పార్టీ సెక్రటరీగా భావిస్తున్న పిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా ఈ ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో ఉన్నట్టుగా, ఎన్కౌంటర్ సమయంలో అతను తప్పించుకున్నట్లుగా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్కు చెందిన పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్లో బస్తర్ కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, తీవ్రమైన అణచివేత వల్ల, భీకరమైన ఎన్కౌంటర్ల వల్ల, అట్లాగే చాలామంది లొంగిపోతున్న కారణంగా దేవ్జీ జార్ఖండ్ లాంటి ప్రదేశం అయితేనే సురక్షితమైనదిగా భావించి ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా కొన్ని సూచనలు రాయ్పూర్ పోలీసులకు అందాయి, అంటే ఛత్తీస్గఢ్ పోలీసులకు అందాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బిస్రా అండ్ దేవ్జీ మరికొంతమంది అగ్రనాయకులు కూడా జార్ఖండ్లో దట్టమైన సారంద అడవుల్లో వాళ్ళు మకాం వేసినట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిఆర్పిఎఫ్కు చెందిన 209 బెటాలియన్ అంటారు దాన్ని, ఆ బెటాలియన్కు సంబంధించిన బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో కనీసం 10 మందికి పైగా మావోయిస్టు చనిపోయారు. అయితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే మావోయిస్టు పెద్ద సంఖ్యలోనే అక్కడ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. కొద్ది నెలల కిందట ఇదే ప్రాంతంలో, అంటే సారందా ప్రాంతంలోనే మిసిర్ బిస్రా అండ్ ఆయన అనుచరులు ఏర్పాటు చేసుకున్న 12 బంకర్లను పోలీసులు ధ్వంసం చేశారు. అంటే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, బలగాల నుంచి తప్పించుకోవడానికి, ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవడానికి ఇటువంటి బంకర్లను మిసిర్ బిస్రా ఆయన టీం ఏర్పాటు చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీన్ని పోలీసులు ఇదివరకే కొన్ని నెలల కిందట భగ్నం చేశారు. సో నౌ జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ అంటారండి, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని సారండా అటవీ ప్రాంతాల్లో ఈ ఘటన జరిగింది, ఎన్కౌంటర్ ఘటన జరిగింది. సరే, టోటల్గా ఎంతమంది మావోయిస్టులు ఇందులో చనిపోయారన్న దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. అయితే ఎన్కౌంటర్ ఘటనను కొల్హాన్ డివిజన్ డిఐజీ అనురంజన్ కిస్పోటా ధృవీకరించారు. అలాగే ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని కూడా జనవరి 22వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా చెప్తూనే ఉన్నారు పోలీసులు. అంటే ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోంది, కాల్పులు ఇంకా జరుగుతున్నాయి. కాల్పులు ముగిసిన తర్వాత కానీ ఈ ఎన్కౌంటర్లో ఎవరెవరు ఎంతమంది చనిపోయారు, మావోయిస్టుల మృతుల సంఖ్య ఎంత అన్నది తాము చెప్పలేమని పోలీసులు చెప్తున్నారు, జార్ఖండ్ పోలీసులు. తర్వాత సంఘటనా స్థలానికి అదనపు బలగాల్ని కూడా రప్పించామని పోలీసులు చెప్పారు. అండ్ సారండా ప్రాంతంలో చాలా కాలంగా సారండా ప్రాంతంలోని ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బిస్రా దాన్ని అక్కడ కేంద్రంగా చేసుకొని, అంటే అక్కడి ఏదైతే టెరైన్ ఉందో, చుట్టూ అడవులు ఉంటాయి, కొండలు ఉండే దట్టమైన ప్రాంతాన్ని అతను అంటే ఆయన మిసిర్ బిస్రా మొత్తంగా తన ఆధీనంలో ఉంచుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అట్లాగే ఈ ఆపరేషన్కు సంబంధించిన వ్యవహారంలో ప్రధానంగా నేను చెప్పినట్టుగా సిఆర్పిఎఫ్ 209 బెటాలియన్ పార్టిసిపేట్ చేసింది. అలాగే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు భారీ నష్టాన్ని చవిచూసినట్లుగా జార్ఖండ్ ఐజీ ఆపరేషన్స్ ఐజీ మైఖేల్ రాజ్ కూడా మీడియాకు తెలిపారు. అలాగే ఛోటా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంబ్ది గ్రామ సమీపంలో మావోయిస్టులు ఉన్నట్టుగా ముందుగా ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. ఆ సమాచారాన్ని ఆధారం చేసుకొని పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రారంభించినట్లుగా ఐజీ మైఖేల్ రాజ్ తెలియజేశారు. అండ్ ఎన్కౌంటర్ స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అట్లాగే వాళ్ళు
రోజువారీ ఉపయోగించే ఇతర వస్తువులు వీటన్నిటి కూడా స్వాధీనపరుచుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనకు తెలియవలసింది ఏంటంటే, అంటే ధృవీకరణ కావాల్సింది ఏంటంటే, పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బిస్రా ఉన్నాడా లేదా అనేది ఒకటి. అట్లాగే ఈ ఘటనలో దేవ్జీ తప్పించుకున్నాడా లేదా అనేది ఇంకొకటి. ఈ 2 విషయాలు తెలియవలసి ఉంది. ఎందుకంటే దేవ్జీతో పాటు ఆ పార్టీకి చెందిన కొంతమంది సభ్యులు జార్ఖండ్కు వెళ్ళినట్టుగా, అక్కడే వాళ్ళు ఒక రహస్య స్థావరంలో ఉంటున్నట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులకు సమాచారం చాలా కాలంగా ఉంది. అండ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా అండ్ బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావిత జిల్లాలు ఇదివరకు చాలా ఉండేవి. ఇప్పుడు అవి అంటే 1-2 జిల్లాలు మాత్రమే మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా భావిస్తున్నారు. ఇందులో ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా ఈ పర్టికులర్ దక్షిణ బస్తర్, అట్లాగే జార్ఖండ్ విషయానికి వస్తే ఛోటా అదే వెస్ట్ పశ్చిమ సింగ్భూమ్ ఇటువంటి జిల్లాలు 2-3 జిల్లాలు మాత్రమే మావోయిస్టుల కదలికలు ఉన్నట్టుగా, మావోయిస్టుల కార్యకలాపాలు సాగుతున్నట్టుగా పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో మార్చి 31లోగా మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమై ఉన్నట్టుగా జార్ఖండ్ పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్ ఆ పార్టీకి తీరని నష్టాన్ని కలిగించినట్టుగా చెబుతున్న దాన్ని బట్టి ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో ఆ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఓవరాల్గా మనం ఒక సినారియో గమనిస్తే, ఇది మనం ఆల్మోస్ట్ జనవరి చివరిలో ఉన్నాము. సో ఫిబ్రవరి, మార్చ్, సో ఇంకొక 2 నెలల్లో మొత్తం మావోయిస్టు పార్టీని నిర్మూలించే పనిలో మొత్తం పోలీసులు అండ్ కేంద్ర భద్రతా బలగాలు అందులో నిమగ్నమై ఉన్నట్టుగా కనబడుతోంది. ఇప్పటికే మనం ఒక వీడియో చేశాము. బస్తర్ ఐజీ సుందర్రాజు చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. ఇప్పటిదాకా ఎవరైనా లొంగిపోకపోతే ఇప్పటికీ ఇంకా సాయుధ పోరాటంలో ఉంటే వాళ్ళు వీలైనంత త్వరగా లొంగిపోవాలని, ఒకవేళ లొంగిపోకపోతే పోలీసు భద్రతా దళాలకు ఎదురు కాల్పులు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు. సో ఈ కాంటెస్ట్లో తాజాగా జరిగిన జార్ఖండ్ ఘటన మావోయిస్ట్ పార్టీని మరింత కుదిపేసినట్టుగా కనిపిస్తోంది. మావోయిస్ట్ పార్టీ దాదాపు ఆల్మోస్ట్ గడిచిన సెప్టెంబర్, అక్టోబర్ నుంచి తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన విషయం మనందరికీ తెలుసు. అంటే మల్లోజుల వేణుగోపాల్ లాంటి పొలిట్ బ్యూరో సభ్యులు లొంగిపోవడం, అట్లాగే పెద్ద సంఖ్యలో లొంగిపోతూ ఉన్న దృశ్యాలు మనకు ప్రతిరోజు కనిపిస్తుండడం, ఈ నేపథ్యంలో ఇక ఆ పార్టీ మనుగడ కష్టమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక జార్ఖండ్ లాంటి అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అటువంటి చోట మాత్రమే కొంతమంది పార్టీ నాయకులు అక్కడ షెల్టర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ షెల్టర్ను కనుక్కొని దానిపై భద్రతా దళాలు దాడి చేసినట్టుగా తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.